మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అక్క తిరిగి వచ్చిన తర్వాత నేను చాలా అనుభూతుల్ని మీ అక్కతో పంచుకోవాలి, ఈ చేతులతో గోరు ముద్దలు తినిపించాలి అని శరత్చంద్ర అంటాడు. ఆల్రెడీ నువ్వు నాకు తినిపించావనన్నా అని భూమి అనుకుంటుంది. నువ్వు లేవన్న భ్రమలో నేను బతికిపోయానమ్మా అని, వీలైతే నన్ను క్షమించమ్మా అని, నా కూతురు కాళ్ళు పట్టుకోవాలి, చనిపోయిన మా అమ్మే నా కూతురుగా పుడుతుందని నేను అనుకున్నాను, అది నువ్వే అనుకున్నాను. కాదమ్మా కాదు, నువ్వు మా అమ్మవి కాదు, నా పెద్ద కూతురే మా అమ్మ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ వింటున్న భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండటానికి కారణం పెద్దమ్మే కారణం అని నువ్వు చెప్పి, నువ్వు నాకంటే నువ్వు అక్క ఎక్కువైపోయిందా అన్నమాట ఎలా మాట్లాడావమ్మా, ఎలా మాట్లాడావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అది కాదు నాన్న, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదన్న జలస్తో అలా మాట్లాడేశాను, సారీ డాడ్ అని నక్షత్ర అంటుంది. నువ్వు చిన్నపిల్లవు కదా, అందుకే అలా మాట్లాడుంటావు. నా పెద్ద కూతురు తిరిగి రావాలే కానీ మీ అందరికంటే నాకు నా పెద్ద కూతురే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ ఆస్తి అంతా కూడా శోభాచంద్రదే కదా, నువ్వే కదా నీ నోటితో అన్నావు. ఈ ఇల్లంతా ఈరోజు ఇంత సంతోషంగా ఉందంటే పెద్దమ్మ వాళ్ళేనని. మరి పెద్దమ్మకే కదా, పెద్దమ్మదే కదా ఈ ఆస్తి అంతా, ఇదంతా నా పెద్ద కూతురికే చెందుతుంది. ఈ రోజు నుంచి నేను నీకు ఏం తీసిపెట్టినా నా పెద్ద కూతురికి కూడా తీసి పెడతాను, ఎందుకంటే ఈ ఆస్తి అంతా కూడా నా పెద్ద కూతురుదే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అపూర్వ నక్షత్ర అయితే కోపంగా వింటూ ఉంటారు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు. ఇదంతా విని ఉంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు అని అంటూ ఉంటాడు. అందరూ షాక్ అయి కృష్ణప్రసాద్ వంకే చూస్తూ ఉంటారు. కానీ కొన్ని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు బావగారు అని అంటూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర. మీరు భూమిని పెద్ద కూతురులాగా చూస్తూ ఉన్నారు కదా, మరి మీ పెద్ద కూతురు తిరిగి వచ్చే వరకు భూమిలోనే మీ పెద్ద కూతురిని చూసుకోవచ్చు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చాలా మంచి సలహా ఇచ్చావు కృష్ణప్రసాద్, ఇన్ని రోజులకి రామ భూమి, ఈ రోజు నుంచి నీలో నేను నా పెద్ద కూతుర్ని చూసుకుంటాను అని శరత్చంద్ర అంటాడు. ఇక భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ నక్షత్ర అయితే కోపంగా చూస్తూ ఉంటారు. అమ్మ భూమి, ఈ రోజు నుంచి నక్షత్రకి ఏం తీసుకున్నా కూడా నీకు కూడా ఒకటి తీసుకుంటూ ఉంటాను, నువ్వు కాదనకూడదు అని భూమి కన్నిటినీ శరత్చంద్ర తుడుస్తూ చెప్తూ ఉంటాడు. అపూర్వ, ఇదిగో ఈ డైమండ్ చైన్ని భూమి మేడలో నీ చేతులతో నువ్వే వెయ్యి అని శరత్చంద్ర ఇస్తూ ఉంటాడు. ఇక అపూర్వ భూమి వైపే కోపంగా వేస్తూ ఉంటుంది. భూమి కూడా అంతే కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. మొత్తానికి చేరవలసిన చోటుకే చేరింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అపూర్వ అయితే కోపంగా కృష్ణప్రసాద్ వంగా చూస్తుంటుంది. అదే చైన్ గురించి మాట్లాడుతున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. శోభాచంద్ర భోగి రోజు చనిపోయింది అంటే భూమి కూడా భోగి రోజే అని గోరింటాకు పిన్ని చెప్పబోతూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే గోరింటాకు పిన్ని, అంటే శోభాచంద్రకి ఎవరు బిడ్డ పుట్టినా కూడా భోగి రోజే పుట్టి ఉంటారు కదా, అంటే భూమికి కూడా భోగి రోజే పుట్టినరోజు చేస్తారా ఏంటి అన్నట్లుగా అడుగుతున్నాను అంతే అని గోరింటాకు పిన్ని అంటుంది. చాలా మంచి సలహా ఇచ్చారు అత్తయ్య గారు, భూమి కూడా భోగి పండుగ రోజు పుట్టినరోజు చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అపూర్వ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక వంశీ 2 చీరల బ్యాగుల్ని తీసుకొని వస్తాడు. బుజ్జికొండ అని ఇంటికి వస్తూ ఉంటాడు. ఏ కొండ అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. అదే నా ముద్దుబంట ఎక్కడా అని వంశీ మాట మార్చేస్తాడు. అయినా ఆ చేతుల్లో ఆ బ్యాగులేంట్రా అని అడుగుతూ ఉంటాడు. ఈరోజు నక్షత్ర బర్త్డే పార్టీ ఉంది కదా, దానికి వెళ్ళాలి కదా, అందుకే అమ్మకి 12,000 పెట్టి ఒక కాస్ట్లీ చీర తీసుకొచ్చాను. మనం ఏదో ఒక చీర కట్టుకొని వెళ్ళామే అనుకో, 10 మనుషులు అనుకొని ఇదిగో ఆ టేబుల్ క్లీన్ చేయని చెప్తారు. అదే కాస్ట్లీ చీర కట్టుకొని వెళ్తే ఇందువల్ల అత్తగారు అని చెప్తారు, అందుకే అని చెప్తారు. మరి ఇంకో బ్యాగ్ ఏంట్రా బంగారు కొండ అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఇది నా మొద్దు బండి కోసం, ఎందుకంటే నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, తను కూడా చీర కట్టుకోవాలి కదా, అమ్మకేమో 12,000 దానికేమో 1,200 పెట్టి స్లమ్లో కొనుక్కొచ్చానులే అని వంశీ చెప్పేస్తాడు. ఇక మల్లెపూల సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అమ్మకేమో జూబ్లీ హిల్స్లో, దానికేమో స్లమ్లో కొనుక్కొచ్చానులే అని వంశీ చెప్తూ ఉంటాడు. మరి ఆ మల్లెపూల సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అమ్మకేమో జూబ్లీ హిల్స్లో, దానికేమో స్లమ్లో కొనుక్కొచ్చానులే అని వంశీ అంటాడు. మీరు చెప్పారని దాని మీద చెయ్యి కూడా వేయలేదు తెలుసా అని వంశీ ఇక చెప్తూ ఉంటాడు. ఒరే వేరే నాన్న,
పూలు ఎక్కడ కొన్నా కూడా ఒకటేరా, దానికి జూబ్లీ హిల్స్ స్లమ్ అనే తేడా ఎందుకు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. సరేలే నాన్న, నేను ఏదో డబ్బులు మిగిల్చడానికి ఇదంతా చేస్తున్నాను అని వంశీ అంటాడు. అయినా నీకు ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చిందిరా అని అతను అంటూ ఉంటాడు. ఏంటండి, నా కోసం ప్రేమగా తీసుకొస్తుంటే మీరు అలా అడుగుతున్నారు అని ఆవిడ అంటూ ఉంటుంది. మరి నాకు సూట్ తేలేదేంటి నాన్న అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. అంటే నాన్న, ముఖ్యం అమ్మే కదా, నేను అందుకే అమ్మ కోసం తీసుకొచ్చాను. నీకు తీసుకొస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు నాకు కూడా తెచ్చుకోలేదు తెలుసా. రాత్రి లక్ష్మీదేవి కల్లో కనిపించి డబ్బుల గురించి వీడియో తెలియజేసింది. అందుకే అప్పటి నుంచి ఇదంతా మొదలుపెట్టాను. ఇంతకీ నా మొద్దు బండ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. గదిలో ఉంది, వెళ్ళి ప్రేమగా మాట్లాడు. బర్త్డే పార్టీ నుంచి వచ్చేటప్పుడు మనం రావాల్సిన కట్నం డబ్బులు పట్టుకొచ్చేద్దాం అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అలాగేనని వంశీ ఇక ఇందు అని వెంటనే గదిలోకి వెళ్ళి ఇందుని గట్టిగా హక్ చేసుకుంటాడు. పైకి మాత్రం నేను బర్త్డే పార్టీ కోసం నీకోసం చీర తీసుకొచ్చాను, కానీ నువ్వు 10 అడుగుల దూరం నుంచే చీర తీసుకోవాలి, నీ వేలు కూడా నాకు తగలకూడదు అని వంశీ ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడేమో ఇక ఇందుని హక్ చేసుకొని ముద్దులతో ముంచేస్తూ ఉంటాడు. చూడు, చీర బాగోలేదని చెప్పు అని మెల్లగా అంటూ ఉంటాడు. ఏంటండి ఇలాంటి చీర తీసుకొచ్చారు అని ఇందు కూడా ఇక నటిస్తూ ఉంటుంది. చూడు, వచ్చేటప్పుడు మనం కట్టిన డబ్బులతో బర్త్డే పార్టీ నుంచి రావాలి, గుర్తుపెట్టుకో అని ఇందుతో వంశీ ఇక చెప్తూ ఉంటాడు. చూడు, నీ చెయ్యి కానీ నీ కాలు కానీ ఏది నాకు తగలడానికి వీల్లేదు అని వంశీ అంటూ ఉంటాడు. అత్తయ్య గారు చెప్పిన దాని గురించి నాకు మొత్తం గుర్తుందిలేండి, ఆ వ్రతం గురించి కూడా నాకు అన్నీ గుర్తున్నాయి అని ఇందు అంటుంది. మనవాడు బాగా దారిలోకి వచ్చాడే అని వాళ్ళేమో బయట ఇక చాలా ఆనందపడుతూ ఉంటారు. బిందు డ్రెస్ బాగోలేదని గదిలో అలి కూర్చొని కోపంగా ఉంటుంది. దీనికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పాలి అని బామ్మ ఇక అనుకుంటూ ఉంటుంది. చూడు, నువ్వు ఈరోజు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావే అనుకో, ఇదో కొత్త ఫ్యాషన్ డ్రెస్ అనుకొని అందరూ మెచ్చుకుంటారు, రేపు అందరూ ఇలాంటి డ్రెస్సులే వేసుకొస్తారు అని అంటూ ఉంటుంది. లేదు, అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు అని బిందు ఇక కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏ పార్టీ లేదు, గిట్టి లేదే, పార్టీ క్యాన్సిల్ అయింది, మా అపూర్వ అత్త కాలు జారి కింద పడిపోయి తల పగిలిపోయింది, అది చూసి మా మామయ్య గుండె పగిలిపోయింది, ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశాం, అందుకే పార్టీ క్యాన్సిల్ అని ఫోన్ కట్ చేస్తుంది. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును, ఇలాగే చెప్పి నేను అందరి ఫ్రెండ్స్ని కూడా పార్టీకి రాకుండా చేస్తాను, ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను ఈ డ్రెస్లో చూసారే అనుకో, రేపు కాలేజీకి వెళ్ళిన తర్వాత నా పేరు బఫూన్ బిందు అని పెట్టేస్తారు అని అందరికీ కూడా మా అత్తయ్య కాలు జారి కింద పడింది, తల పగిలి హాస్పిటల్ పాలయ్యింది, మా అత్తయ్యకి బాగోలేక మా మామయ్య గుండె పగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అందుకే పార్టీ క్యాన్సిల్ అని అందరి ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటుంది. చూడు, ఇదంతా కూడా నాకు తెలుసని మాత్రం ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకు, నన్ను మాత్రం ఇరికించకు అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చరణ్ అక్కడికి వస్తాడు. ఈ పిల్ల రాక్షసి ఇక్కడే ఉంది, ఇప్పుడు నేను డ్రెస్ ఎలా తీసుకువెళ్ళటం అని బిందు చూడకుండా కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు. ఒక మంచి డ్రెస్ చేతిలో పట్టుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే అన్నయ్య, ఆగన్నయ్య అని బిందు పిలుస్తూ ఉంటుంది. అయ్యో దొరికిపోయానే అని చరణ్ అనుకుంటూ ఉంటాడు. చరణ్ చేతిలో భూమి వేసుకున్న డ్రెస్సే ఉంటుంది, అంటే చరణ్ ఇచ్చిన డ్రెస్సే ఇప్పుడు భూమి వేసుకొని ఉంటుంది.